మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ పునరుద్ధాన ఆదివారపు ఆరాధనలో పాలుపంపులు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. దేవుడు ఇంతవరకు మనలను మన కుటుంబములను కంచెవేసి కాపాడి ఆయన సజీవమైన రెక్కల నీడలు భద్రపరిచిన దేవునికి ఒక్క క్షణం రెండు చేతులతో దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాట జీవం కలిగిన మాట. మనుష్యుడు రొట్టె వలన కాక దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు అనే మాట మనం వింటూనే ఉన్నాం. ఆ మాట మనల్ని బ్రతికించింది, ఆ మాట మనల్ని నిలబెట్టింది, ఆ మాట ప్రతిరోజు మనల్ని పోషిస్తూనే ఉంది. గడిచిన వారంలో ఒక మాటను మనం ధ్యానం చేసాం. ఆ మాటని మరలా మనం చదువుకొని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, యెషయా ప్రవచన గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనంలో గడిచిన వారం మనం విన్న మాటను మరలా ధ్యానం చేసుకుందాం. చూడండి, మరెన్నడును ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. గట్టిగా ఆమెన్ చెప్పండి. అక్కడ మనం ధ్యానించిన మాట, మనం వింటున్న మాట ఏంటంటే మరెన్నడూ ఉండదంట. ఏంటిది అది? మనకు అదే భయం. ప్రతిరోజు మరణం అన్న మాట వినబడితే భయం, మరణం అన్న ఏదైనా ఫోన్ వచ్చిన భయం, ఒకవేళ మరణం అనేటువంటిది ఒకవేళ ఏదైనా ఆ సమాధో లేకపోతే పెట్టో లేకపోతే పాడో ఏదైనా ఎదురొస్తే భయం. కానీ మన భయాలు మనకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు గడిచిన వారం నుంచి. మరెన్నడూ నీకు కానీ నాకు కానీ మరణం అనే భయం ఉండకుండా ఆ మరణాన్ని ఆయన ఏం చేశాడంట? మింగివేశాడు. ఈ రోజున ఆయన సందులోకి వచ్చిన మనం, ఆరాధిస్తున్న మనం, పాట పాడుతున్న మనం, ప్రార్థన చేస్తున్న మనం, చేయించుకుంటున్న మనం, మనకి కలిగిన దాంట్లో దేవుని సందులో కానుక వేసి వెళ్ళిపోతున్న మనం, ప్రతిరోజు ఏ భయాలతో మనం ఉంటున్నామో, ఏ భయాలు మనం వెంటాడుతున్నాయో, ఏ కలవరాలతో మనం ఉంటున్నామో, ప్రతి కలవరాలు, ప్రతి భయాలు, ప్రతి కన్నీరు దేవుడు తుడిచి కార్యాలు జరిగించునుగాక. మరణ భయం అనేది మనిషిలో లేకుండా నా ప్రభువు తొలగించునుగాక. అదంటే ఎప్పుడు కూడా మరి అన్నడు ఉండకుండా మరణమును ఆయన మృంగివేశాడు. ఏమండి, మరణాన్ని ఆయన మృంగివేస్తే మరణాలు ఎలా వస్తున్నాయి? మరణాన్ని ఆయన మృంగివేస్తే మరి మనుషులు మరణమవుతున్నారు, మనుషులు మనకి కనబడకుండా కనుమరుగవుతున్నారు కదా అని మీకు ఆలోచన రావచ్చు. శారీరక మరణం గురించి మనతో మాట్లాడట్లా. నీవు దేవుని సంధికి వచ్చి వాక్యానుసారంగా ఎదుగుతూ వాక్యం చేత బలపడతావు, వాక్యాల్లో నీవు నిత్యం నడిపించబడుతున్నప్పుడు నీకు ఇక మరణం అనేది ఉండదు. ఆమెన్ చెప్పండి. నీకు కానీ నాకు, మనందరికీ ఎవరికైనా మరణం అనేది శారీరకమైన మరణం గురించి కాదు. ఈ శరీరంలో ఒక ఆత్మ ఉంది. నేను గడిచిన వారం చెప్పాను కదా, ఈ ఆత్మ ఉన్నంత వరకు ఈ శరీరానికి ఏముంటుంది? అదండి, చెప్పండి గట్టిగా, విలువ. ఈ శరీరం ఒట్టిదే ఖాళీగా అక్కడ ఉందనుకోండి, లోపల ఆత్మ లేకుండా, ఏమంటారు? అది మనకు తెలిసిన సత్యమే. ఈ శరీరంలో ఆత్మ ఉన్నంత వరకు మా బాబాయ్, మా పెదనాన్న, మా తాత, లేకపోతే మా వాళ్ళని చెప్తాం. ఎప్పుడైతే ఈ శరీరంలో శరీరాన్ని ఆత్మ వేరుపడుతుందో వెంటనే అంటారు తెలుసా, శవం. ఇంకొక మాట చెప్పనా, ఎప్పుడైనా ఇలా ఏదైనా జరిగిందని, ఏదైనా మనకు ఫోన్ వచ్చిందనుకోండి, వెంటనే మనం అనే మాట తెలుసా, ఎప్పుడు తీసుకెళ్తారు? సమయం కనుక్కుంటాం. అంటే ఈ శరీరానికి విలువ లేదు. ఈ శరీరంలో ఆత్మ ఉంటేనే, ఈ శరీరంలో ప్రాణం ఉంటేనే, ఈ శరీరంలో జీవం ఉంటేనే దానికి విలువ, దానికి ఖ్యాతి. ఒకవేళ ఈ శరీరానికి ఏమాత్రం లోపల ఆత్మ లేకపోయినా, ప్రాణం లేకపోయినా, అక్కడ శరీరం అనరు, డెడ్ బాడీ అంటారు. అక్కడ చనిపోయిన ఆ శవాన్ని గురించి మాట్లాడతారు. అయితే ఈరోజు నేను అదంతా చెప్పట్లేదు, కానీ మనము మరి అన్నడును ఉండకుండా మన మీద ఉన్న ప్రతి మరణాన్ని ఆయన మింగివేశాడు. ఆ తర్వాత ఒక మాట అంటాడు, ప్రతివాని ముఖము మీద బాష్ప బిందువులను ఆయన తుడిచివేయబోతున్నాడు. గట్టిగా ఆమెన్ చెప్పండి. గడిచిన వారు ఒక మాట వింటూ వచ్చాం. అసలు కన్నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? దేవుడు కన్నీళ్లు తుడుస్తున్నాడు, ప్రతివాని బాష్ప బిందువులు తుడుస్తున్నాడని వింటున్నాం. కన్నీరు వేరు, బాష్ప బిందువులు వేరు. కన్నీరు ఏమో దుఃఖంతో వచ్చేది కన్నీరు, బాష్ప బిందువులు ఆనందంతో వచ్చేది బాష్ప బిందువులు. అయితే మనిషికి కన్నీరు ఎందుకు వస్తుంది? మనిషి కన్నీటి మయంలో ఎందుకు నడుస్తున్నాడు? కన్నీరే అన్నపానాలుగా ఎందుకు మూట కట్టుకొని జీవిస్తున్నాడు?
కొన్ని విషయాలు గడిచిన వారం మనం విన్నాం. హాగరు అనేటువంటి ఒక వ్యక్తిని గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఆ హాగరు ఏం చేసిందో తెలుసా? దేవుని సన్నిధిని దూరం చేసుకుంది, దేవుని బలిపీఠాన్ని దూరం చేసుకుంది, దేవుని సన్నిధి నుంచి పారిపోతుంది. అబ్రహాము ఇల్లు దేవుని సన్నిధిగా, ఈ రోజున మనము దేవుని సన్నిధిలో నుంచి పారిపోయే గుంపులో మనం ఉండకూడదు. దేవుని సన్నిధిని దూరం చేసుకుంటే కన్నీళ్లు, దేవుని సహవాసాన్ని దూరం చేసుకుంటే కన్నీళ్లు, దేవుని సన్నిధిలో బలిపీఠం కట్టడాన్ని, ఆ పనిని మనం దూరం చేసుకుంటే కన్నీళ్లు. హాగరు జీవితంలో మనం చూస్తూ వచ్చాం. దేవుని దూత వచ్చి దిగొచ్చి మాట్లాడతాడు. ఏడుపును చూసి, ఆ కన్నీరుని చూసి దేవుని దూత దిగొచ్చాడు. హాగరు నీకేమొచ్చింది? హాగరు నీకేమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నాడు? ఏమొచ్చింది? దేవునికి తెలియక కాదు, ఆయనకు తెలిసి కూడా మనతో మనం చెప్పడానికి ప్రతిరోజు కూడా మన మందిరంలోకి వచ్చి కూడా మౌనంగా ఉండే వాళ్ళు ఉంటారు. ప్రార్థన చేసుకోమన్నప్పుడు పెద విప్పకుండా నోరు తెరని వాళ్ళు ఉంటారు. నేను మనసులో చేసుకుంటున్నానండి, దేవుడు వింటాడు, వాస్తవమే వింటాడు. కానీ మనం సమూహముగా సమాజముగా కూడుకున్నప్పుడు ఎలుగెత్తి మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలో నీకు నాకు విజయం కలుగుతుంది. ఎప్పుడు తిరిగారు 6 రోజుల పాటు మౌనంగా, కానీ 7వ రోజు ఏం చెప్పాడు తెలుసా? మీరు 6 రోజులు తిరిగినట్టుగా కాదు, ఈ 7వ రోజు మీరు ఆర్భటిస్తూ తిరగాలి, ఈ 7వ రోజు మీరు కేకలు వేస్తూ తిరగాలి, ఈ 7వ రోజు మీరు దేవుని స్తుతిస్తూ తిరగాలి. ఎందుకయ్యా 6 రోజులు తిరిగాం, 6 రోజులు తిరిగి మేము మరలా గుడారాలకు వెళ్ళిపోయాంగా, ఏం కావాలా? ఈ పూట మాత్రం ఏమవుతుంది? ఆ 7వ రోజు వాళ్ళు తిరుగుతూ కేకలు వేస్తూ ఆర్భటిస్తూ ఉండగానే వారి కేకలకు ఎరికో పునాదులు కదిలాయి. ఆమెను చెప్పండి. ఈ రోజున నీవు దేవుని సన్నిధిలో వేసే కేక, నీవు దేవుని సన్నిధిలో చేసే ప్రార్థన, నీవు దేవుని సన్నిధిలో కార్చే కన్నీరు, నీవు దేవుని సన్నిధిలో పెట్టే మొర్ర నీ సమస్యల పునాదులు కదిలించబోతుంది. ఈ రోజున విశ్వసించండి. ఏదో మనం ముఖాలు చూపించడానికి కనబడ్డకు వచ్చి వెళ్ళేవాళ్ళం కాదు. దేవుని చిత్త ప్రకారంగా ఆయన నడిపించిన వారు, దేవుని చిత్త ప్రకారంగా ఆయన ఏర్పరచుకున్న ప్రజలు, వారు ఆయన సన్నిధిలో, యెషయా గ్రంథంలో మాట ఉంటుంది కదా, నా ప్రార్థన మందిరంలో నేను వారిని ఆనందింపజేస్తాను. గట్టిగా ఆమేన్ చెప్పండి. బయట మనకి ఎన్నో కన్నీళ్ళు ఉంటాయండి, బయట మనకి ఎన్నో బాధలు ఉంటాయండి, బయట ఎన్నో సమస్యలతో మునిగిపోయి ఉంటామండి. ఎవరికి చెప్పుకోని పరిస్థితిలో ఒంట్లో ఉండే బలహీనతలు ఒంట్లో ఉంటాయి, ఇంట్లో ఉండే బలహీనతలు ఇంట్లో ఉంటాయి, పని చేసే స్థలాల్లో ఉండే సమస్యలు అక్కడ ఉంటాయి. కానీ వీటన్నిటినీ తుడిచే దేవుడు ఎక్కడున్నాడో తెలుసా? నీవు ఎప్పుడైతే ఆయన సన్నిధిలోకి వస్తావో, నీవెప్పుడైతే ఆయన సన్నిధిలో ఆయనను చూడాలని ఆశతో వస్తావో, నీవెప్పుడైతే ఆయన సన్నిధిలో ఆయన నాతో మాట్లాడాలని ఆశతో వస్తావో, నీవు అడుగు పెడుతూ ఉండగానే ఆయన సన్నిధిని నీవు అనుభవించదువుగాక, ఆయన ప్రసన్నత చేత నిన్ను నీ కుటుంబాన్ని నింపునుగాక. ఈ రోజున ఇక్కడ కూడొచ్చిన మనందరం కూడా ఏమోలండి, 2 మాటలు వినేసి వెళ్ళిపోదాం వచ్చేవాళ్ళం కాదు. దేవుని సన్నిధిని అనుభవించాలని, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మేలులు పొందుకోవాలని ప్రతిరోజు కూడా మన కన్నీరు తుడిచే దేవుడు ఇక్కడ ఉన్నాడని వస్తున్నాం. ఎంతమంది సాక్ష్యాలు వినట్లేదండి దేవుడు చేసిన కార్యాలు? ఈ రోజున మన జీవితంలో ప్రతి ఒక్కడు ఏదో ఒక కన్నీరు, డబ్బు లేని వారికి ఆ లేదనే కన్నీరు ఉంటే, డబ్బు ఉన్న వాళ్ళకు వేరే రకమైన కన్నీరు, ఏదో ఒక మనిషి కన్నీటిలో జీవిస్తున్నాడు. అయితే ఈ కన్నీళ్ళకి కారణం, అసలు కన్నీరు ఎందుకు వచ్చింది? కన్నీరు రావడానికి కారణం ఏంటంటే, నీ నిమిత్తం ఈ నేల శపించబడింది, దాని నిమిత్తం కన్నీరు వచ్చింది. నేల శపించబడిన తర్వాత దాని నిమిత్తం కన్నీరు మొదలైంది. ఆ కన్నీరు కార్చిన చెమట, దీని ద్వారా మనిషి మట్టిలో నుంచి తీయబడిన మనిషి మరలా మట్టిలోకి వెళ్ళిపోతున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, మరి అన్నడును ఉండకుండా. మరణం ఆయన మింగడం కాదు, మరణమునే మన ప్రభువు మింగివేశాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. సిలువలో మన కోసం ప్రాణం పెట్టి రక్తం కార్చి ఆయన ముఖం మీద పిడిగుద్దులు గుద్దుతున్నా, ఒక్కొక్కళ్ళు వచ్చి ఉమ్మి వేస్తున్నా, వాళ్ళు ముళ్ళను తీసుకొచ్చి కిరీటంగా తల మీద అల్లి యూదులకు రాజువు జయము అని పలుకుతున్నా, ఆయన మౌనంగా ఉందో దేనికో తెలుసా? ఆయన మౌనం వెనక ఉన్నటువంటి ఆ ఆశ్చర్యమైన కార్యం ఏంటంటే, ఈ మరణం, ఈయన చంపేస్తున్నాం, ఈయన లేకుండా చేసేస్తున్నాం, ఈయన మా మత బోధల్ని అడ్డపరుస్తున్నాడు, మా ప్రజల్ని మార్చేస్తున్నాడు, అసలు ఈయన లేకుండా చేస్తే ఏమీ ఉండదు అనుకున్న వాళ్ళే వాళ్ళ ఆలోచనల ప్రకారం చేస్తూ వచ్చారు. కానీ ఆయన అంటాడు, నా తండ్రి చిత్త ప్రకారం జరుగుతుందని.
ఇదంతా జరిగిన తర్వాత ఆయన సమాధిలోకి పెట్టేసిన తర్వాత అందరూ అనుకున్నారు ఇక అయిపోయిందండి ఆయన పని. కావల వాళ్ళని కూడా ఉంచారు. కానీ జరిగిన గొప్ప కార్యం ఏంటో తెలుసా? ఆయన సమాధిని గెలిచి ఆ రాయిని దొర్లించి ఆయన మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. ఆమెను చెప్పండి. అప్పటి వరకు మరణం అనుకుంది నేను నిన్ను మింగుతా, అప్పటి వరకు మరణం అనుకుంది ఈ రోజు నువ్వు నా చేతికి అప్పగించబడ్డావు, అప్పటి వరకు మరణం అనుకుంది ఇక నీ పని అయిపోయింది. కానీ అనుకున్నటువంటి ఆ మరణానికి ఏది కూడా నెరవేరకుండా ఆ మరణాన్ని ఆయన మృంగి మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. ఆమెను చెప్పండి. ఆయన పునరుద్ధానుడు అయ్యాడు. ఆమెను చెప్పండి. ఈ రోజున ప్రతిరోజు కూడా మనము ఉయ్యాలలో ఉన్న యేసయ్యను లేకపోతే సమాధిలో ఉన్న యేసయ్యను మనం కొలిచేవాళ్ళగా ఆరాధించేవాళ్ళగా కాదు, తిరిగి లేచైన ఆ యేసయ్యను మనం ఆరాధించేవారిగా మార్చబడుదుము గాక. పునరుద్ధానుడు అయ్యాడు. ఆయన ఎలా పునరుద్ధానుడు అయ్యాడో అదే విధముగా నిన్ను నన్ను పునరుద్ధాన వరుసలో లేపబోతున్నాడు. గట్టిగా ఆమెను చెప్పండి. ఆయన పునరుద్ధాన వరుసలో మనం లేపినప్పుడు ఈ శరీరం కాదు, మట్టి శరీరం కాదు, మహిమ శరీరాన్ని నీవు ధరించుకుందువు గాక. క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకును గాక. నీవు మహిమ నుంచి అధిక మహిమను ధరించుకొని ఆయనతో కూడా యుగ యుగాలు ఏలడానికే ఆయన నీ కొరకు మరణాన్ని మృంగాడు. ఆయన నీ కొరకు ఏం చేశాడు తెలుసా? నీ కన్నీటి బాష్ప బిందువులు ఆయన తుడుస్తున్నాడు. ఆ కన్నీరు ఎందుకు వచ్చింది అంటే హాగర్ విషయంలో మనం విన్నాం గడిచిన వారం. సహవాసానికి దూరం అయిపోయింది, సన్నిధికి దూరం అయిపోయింది, బలిపీఠానికి దూరం అయిపోయింది, దేవునికి దూరం అయిపోయింది. అందుకే కన్నీరు మిగిలింది. ఈ పూట మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. లూకాసు వార్త 7వ అధ్యాయం 11వ వచనం రాయబడిన మాట ఒకసారి చూడండి. లూకాసు వార్త 7వ అధ్యాయం 11వ వచనం నుంచి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. వెంటనే ఆయన నాయిను అనే ఒక ఊరు వెళుచు ఉండగా ఆయన శిష్యులను బహు సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఆ ఊరి గవని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచు ఉండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఇక్కడ మనం విన్న మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రభులు వారు తన శిష్యులతో జన సమూహంతో ప్రయాణమై ఒక ప్రాంతానికి వెళ్తున్నారు. సువార్తను ప్రకటించడానికి, రోగులను స్వస్థపరచడానికి, ఆయన మహిమను వెల్లడిపరచడానికి వెళ్తున్నారు. వెళుతున్నటువంటి ఆ పరిస్థితిలో ఒక విధవరాలు ఏడుస్తూ కనపడింది. ఇంతకీ ఏమి ఏడుపుకు కారణం ఏంటి? ఈమె ఎందుకు ఏడుస్తుంది అని చూస్తే ఆమెకంట ఒక కుమారుడు చనిపోయాడు. ఆ చనిపోయిన కుమారుడిని పాతిపెట్టడానికి పాడి కట్టుకొని తీసుకుని వెళ్తున్నారు. వెళుతూ ఉండగా అది చూసిన యేసయ్య, ఇదిగో ఇప్పుడేమో ఏడుస్తుంది కదా, కొంచెం వెండిస్తే, కొంచెం బంగారం ఇస్తే సంతోషించిద్దా? చెప్పండి. మనందరూ తెలిసిన చరిత్రే కదండి. ఆమె ఏడుస్తుంది, అమ్మా ఏడవకు, కొంచెం బంగారం ఇస్తా, ఏడవకు కొంచెం వెండి ఇస్తా, ఏడవకు కొంచెం విలువైన వెలగల వస్త్రాలు ఇస్తా అంటే ఆమె ఏడుపు ఆపుతుందా? ఇంకా బోరు ఏడుస్తుంది, నాకెందుకయ్యా నా బిడ్డ లేనప్పుడు అని. అయితే ఇక్కడ రాసిన చరిత్ర మనం వింటున్నటువంటి మాట ఏంటంటే ఆమె కన్నీటిని చూచిన దేవుడు ఈ కన్నీరు నేను తొడవాలి, ఈ కన్నీరు తొడవాలంటే ఇప్పుడు నేనేం చెయ్యాలి అని వెళుతూ అక్కడికి వెళ్ళి పాడెను ముట్టాడు ఆయన. ఆమెను చెప్పండి. తర్వాత వచ్చిన చదవండి. ఇప్పుడు అక్కడ ప్రభువు ఆమెను చూచి కనికరపడి ఏడవద్దని చెప్పాడు. అయ్యా నువ్వు ఏడవద్దని చెప్తే మాత్రం నేను ఏడుపు ఆపగలనా? నువ్వు ఏడవద్దని చెప్పే బాగానే ఉంది, నా దుఃఖం ఆగుతుందా? ఏడవద్దు అంటే అందరూ అదే చెప్తున్నారు, నువ్వు అదే చెప్తున్నావు. మరి నా దుఃఖం ఎలా ఆగుతుంది? నా బిడ్డ లేడు, నా బిడ్డ చనిపోయాడు, నా దుఃఖం ఎలా ఆగుతుంది అని ఏడుస్తుంటే ఇప్పుడు చదవండి ఆ మాట. దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా. గట్టిగా ఆమెను చెప్పండి. మనం ఆరాధించేది యేసయ్య మన కన్నీరు తొడవడానికి వచ్చి వేలుతో కన్నీరు తుడుస్తాడు అని అది చేస్తే సరిపోద్దని అనుకోకండి. ఆయన కన్నీరు తొడవడం అని అంటే అసలు నీ సమస్య ఏదో ఆ సమస్యను దేవుడు తీసివేయబోతున్నాడు. గట్టిగా ఆమెను చెప్పండి. ఈ ఉదయకాలం ఇక్కడ కూర్చున్నటువంటి ఆయన సన్నిధిలో ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి వారిలో ఏ సమస్యతో కన్నీరు విడుస్తున్నారో, ఏ సమస్యతో కన్నీళ్ళ మయమైపోయి ఉన్నారో,
ఏ సమస్యతో ఈ సంవత్సరం చివరిలోనైనా దేవుడి కార్యం చేస్తాడా? వచ్చే సంవత్సరంలోనైనా దేవుడి కార్యాన్ని చేస్తాడా? మంచి రోజులు నేను చూస్తానా? మరలా నేను పూర్వ వైభవాన్ని అనుభవిస్తానా అని ఒకవేళ దిక్కుతోచని పరిస్థితులు ఈ మాటలు వింటున్నా, ఆయన నీ కన్నీరు తొడడం అంటే ఏదో ఒక కర్చీఫ్ తీసుకొచ్చి తుడి చేసి నా పని అయిపోయింది వెళ్ళిపోతాను అనేవాడు కాడు. ఆయన నీ కన్నీరు తొడవాలంటే కన్నీరుకి కారణం ఏంటి? అసలు నువ్వు ఎందుకు కన్నీరు గారుస్తున్నావు? ఏ సమస్యను బట్టి కన్నీరు గారుస్తున్నావు? భర్త మారలేదనా? పిల్లలు మాట వినట్లేదనా? అప్పులు తీరట్లేదనా? ఆత్మాభిషేకం పొందట్లేదనా? ఇంకా రోజులు గడుస్తున్నాయి, రాకడ దగ్గర పడుతుంది, రక్షణ పొందలేకపోతున్నాను, అవకాశం లేదు అనా? నీ కన్నీరు ఏదైనా కావచ్చు. ఈ సంవత్సరం ముగింపులో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన నీ కన్నీరు తొడవబోతున్నాడు. ఆయన నీ కన్నీరు తొడవబోతున్నాడు. ఆ కన్నీరు తుడిచే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అమ్మా ఇదిగో పలానా షాపులో కర్చీఫ్ తీసుకొచ్చాను, దీంతో తుడుచుకో అని అనడు. ఆయన చేత్తో నీ కన్నీరు తొడవక ముందే అసలు నీ సమస్యకు మూలం ఎక్కడుంది? నీ సమస్యకు వేరెక్కడుంది? నీ సమస్య ఎత్తుగా ఏపుగా పెరగడానికి అసలు కారణం ఎక్కడుంది? అది చూచి ఆ సమస్యని వేళ్లతో సహా దేవుడు పెళ్లగించబోతున్నాడు. విశ్వసించండి, ఈ సంవత్సరం చివరిలో మీరు ఏ కన్నీటితో మీ ఇంట్లో ఒకళ్ళు బాధపడుతున్నా, ఏ కన్నీటితో ఎవరికి చెప్పుకోలేక, ఎవరితో పంచుకోలేక, ఎవరి దగ్గరికి వెళ్ళి నీ బాధని వారితో పంచుకునే పరిస్థితి లేక బాధపడుతున్నావేమో, నీ కన్నీరుని ఆయన చూచాడు. నీ కన్నిటిని ఆయన చూచాడు. చూచిన దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆ సమస్యను నేను వేళ్లతో సహా తీయబోతున్నాను. ఆ కన్నీరికి కారణమైన సమస్య ఇక మీదట మీ ఇంట్లో కనబడదు. ఆమెను చెప్పండి. ఆ కన్నీటికి కారణమైనటువంటి ఏ పరిస్థితి అయినా ఇక మీదట మీ ఇంట్లో కనబడకుండా నా దేవుడు తుడిచివేయబోతున్నాడు. ఈ రోజున విశ్వసించండి, ప్రతిరోజు ప్రతిదానికి ఎవరో ఏదో మాట అన్నారోనే కన్నీరు గారుస్తాం, సంపాదించలేకపోయామని కన్నీరు గారుస్తాం, ఏదో ఒక సమస్య అని చెప్పి ప్రతి సమస్యను బట్టి కన్నీరు గారుస్తున్నావు కదా. నీ కన్నీరు తుడిచే దేవుడు నీ కొరకు ఉన్నాడు. ఆ కన్నీరు తుడిచే దేవుడు నీ దగ్గరికి వచ్చి నీ సమస్య ఎక్కడైతే ఉందో దానిని తొలగించి నీ కన్నీరుని దేవుడు తుడుచును గాక. ఇక్కడ రాసిన మాట ప్రతి స్థలంలో ప్రతి చోట మనం వింటూనే వస్తుంటాం. ప్రతిరోజు మనం వింటూనే ఉంటాం. ఎన్ని కన్నీళ్ళు చరిత్రలో మనం చూడం. ఎంతమంది కన్నీటి గాథ ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉంది. హిజ్కియా కన్నీరు కారుస్తున్నాడు. నా రోగం, నా పరిస్థితి, నేను ఎలా బాగుపడతా? నా రోగం వచ్చిన నన్ను ఎవరు విడిపేస్తారు? నా బలహీనత నుంచి ఎవరు నన్ను బాగు చేస్తారు అని కన్నీరు విడుస్తున్న హిజ్కియా ఒక దూత, దేవుని ప్రవక్త వస్తున్నాడు. అయ్యా ఇల్లు చక్కబెట్టుకో, ఇక నీ పని అయిపోయింది, ఇల్లు చక్కబెట్టుకో, నువ్వు ఎవరికైనా ఏదైనా చేయాలనుకుంటే చెయ్యి, ఎవరికైనా ఏదైనా రాయాలనుకుంటే రాసేయి, రాజ్యం ఎవరికి అప్పగిస్తావు అప్పగించేయి, ఇదిగో నువ్వు ఏదైనా తినాలనుకుంటున్నావో ఎలా ఉండాలనుకుంటున్నావు ఇక నీ ఇష్టం వచ్చినట్టు ఉండు, దేవుడు చెప్పమన్నాడు ఇంటిని చక్కబెట్టుకోమని. ఆ మాట వినగానే సరే అయిపోయిందిలే చరిత్ర అని అనుకోలేదండి. హిజ్కియా తన ఉన్నటువంటి ఆ పడక మీద నుంచి గోడ తట్టు తిరిగి కన్నీరు కార్చడం మొదలుపెట్టాడు. కన్నీటిని చూసిన దేవుడు తొడవడానికి ఎంత సమయం పడిందో తెలుసా? చెప్పిన ఆ ప్రవక్త గుమ్మం దాటి బయటకు వెళ్ళక ముందే మరలా ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజున నీ కన్నీరు దేవునితో మాట్లాడాలి. మనం మాట్లాడతాం రకరకాలుగా. ఇద్దరు వ్యక్తులు పరిశుద్ధ గ్రంథంలో ప్రార్థన చేశారు కదా, అయ్యా నా ప్రార్థన, నా ఉపవాసం, నా భక్తి, నేను ఇచ్చేటువంటి కానుక అసలు ఎంత ఇస్తున్నానో తెలుసా అన్నట్లుగా మాట్లాడుతూ వచ్చాడు. కానీ ఒక వ్యక్తి అంటున్నాడు బయట దూరంగా నిలబడి, ఆకాశము వైపు కూడా నేను కన్నులెత్తుటకు యోగ్యుని కాదయ్యా, నిన్ను పిలవడానికి కూడా నేను యోగ్యుని అర్హుని కాదయ్యా, నన్ను బ్రతికించావు, నన్ను నిలబెట్టావు, నన్ను పోషించావు అని ప్రార్థన చేస్తా ఉంటే ఇద్దరు ప్రార్థన విన్న దేవుడు చివరికి అన్నమాట తెలుసా? వీరిద్దరిలో ఈతను ఈ సుంకరి నీతిమంతుడిగా మార్చబడ్డాడు. పరిసయ్యుడు రకరకాలుగా బోధ చేశాడు. నా ప్రార్థన ఇదయ్యా, వారానికి ఇన్ని రోజులు ఉపవాసం ఉంటాను, ఇంత ప్రార్థన చేస్తాను, ఇంతమందికి దానం చేస్తాను, ఇంతమందికి నేను కార్యక్రమాలు కొనసాగిస్తానని చెప్తూ వచ్చాడు. కానీ దేవుడు చివరికి ఏమంటే తెలుసా? ఆకాశం వైపు కన్నులెత్తుటకు కూడా యోగ్యుని కాదయ్యా అన్న వ్యక్తి ప్రార్థన అంగీకరించి ఇతడు నీతిమంతుడు అని ముద్రేశాడు. ఈరోజు నీవు నేను నీతిమంతుల జాబితాలో చేర్చబడదాము గాక. అయితే హిజ్కియా ఎలా ప్రార్థన చేస్తుంటాడు? హిజ్కియా ఏ విధంగా ప్రార్థన చేస్తుంటాడు? వాస్తవానికి ఆ విధవరాలు ఎవరో వస్తారు నా బిడ్డను బాగు చేస్తారు, ఎవరో వస్తారు నా కన్నీరు దుడుస్తారు, ఎవరో వస్తారు నాకు మేలు చేస్తారు, ఎవరో వస్తారు నా కుటుంబంలో కార్యం చేస్తారు అని ఏమాత్రం ఆశ లేదు ఆమెలో.
ఏమాత్రం కూడా నాకు మంచి రోజులు చూస్తానన్నటువంటి ఆశ ఆమెలో కనబడలేదు. కానీ యేసయ్యని అడగను కూడా అడగలేదు, అయ్యా నా బిడ్డను బ్రతికించవా అని కూడా అడగలేదు. ఆయన చూచాడు. అక్కడ రాసిన మాట తెలుసా? కనికరపడ్డాడు. ఆమెను చెప్పండి. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి పైన నా దేవుని కనికరం దిగి వచ్చునుగాక. ఈ సంవత్సరం చివరిలో ఆయన కనికరాన్ని మీరు పొందుకొందురుగాక. ఆయనకి ఎన్నో పేర్లు ఉన్నాయి కదా, కనికరా సంపన్నుడని, కరుణా సంపన్నుడని, కరుణామయుడని. ఈ రోజున ఆయన కనికరం, ఆయన కరుణ మీ కుటుంబాలపైన ప్రభువు కుమ్మరించునుగాక. ఆయన కనికర పడ్డాడు. వెంటనే అక్కడికి వచ్చాడు, ఆమెను పలకరించాడు. అమ్మా ఏడవద్దు, ఏడవకుండా ఎలా ఉంటానయ్యా, అందరూ అలాగే చెప్తున్నారు, ఏడిచి ఏడిచి అలసిపోయాను అని ఉంటుందేమో. ఏడవద్దు అని ఆయన చెప్పి వెళ్ళిపోవాలా. వెంటనే పాడిని ముట్టాడు. ఆమెను చెప్పండి. ఈ రోజున ఎవరెవరు ఏ బలహీనతతో ఉన్నారో, ఎవరెవరు ఏ సమస్యతో ఉన్నారో, ఎవరెవరు ఏ ఇబ్బందితో సతమతమైపోతున్న పరిస్థితిలో నలిగిపోతున్నారో, ఆయన మిమ్మల్ని ముట్టబోతున్నాడు, ఆయన మిమ్మల్ని దర్శించబోతున్నాడు, ఆయన మీ కన్నీరు తుడవబోతున్నాడు. విశ్వసించండి. ప్రతిరోజు ఈ వాక్యం మీద మీరు చేయబెట్టి ప్రార్థన చేసుకోండి. ప్రతిరోజు ఈ వాక్యం చేయబెట్టి, అయ్యా నాకున్న సమస్యల నుంచి నన్ను విడిపించి నా కన్నీరు తుడువయ్యా, నాకున్న బాధల నుంచి విడిపించి నా కన్నీరు తుడువయ్యా అని మీరు అడగగలిగితే ఆయన రానే వస్తాడు, నీ కన్నీటిని తుడుస్తాడు. అక్కడ నీ కుటుంబంలో కార్యాలను జరిగించబోతున్నాడు. ప్రతిరోజు ఎవరికి వెళ్ళి నా బాధ ఇది, నా సమస్య మీరు చెప్పుకొని అక్కర్లా. చెప్పాల్సిన ఆయన ఒక్కడికి చెప్తే చాలు, మీ కన్నీరు తొడవబడబోతుంది. మనమేమో చెప్పాల్సిన ఆయనకి చెప్పం. ఊరందరికీ వెళ్ళి ఊళ్ళో ఉన్న అందరినీ పలకరించి నా బాధ ఇది, నా బాధ ఇది, నా బాధ ఇది అంటే వాళ్ళు ఏమంటారు తెలుసు, విని విని వీళ్ళకి ఇలాగే జరగాలి అనేవాళ్ళు ఉంటారు. ఈరోజు నీవు ఎవరికి చెబుతున్నావు నీ బాధ, ఎవరితో పంచుకుంటున్నావు నీ కన్నీరు, ఎవరి దగ్గరికి వెళ్ళి మొర్ర పెడుతున్నావు? లోకంలో ఉన్న వాళ్ళని మొర్రపెట్టి, లోకంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎదురు చూసి, లోకంలో ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళు నాకు ఇది చేస్తారని చెప్పి ఎంత ఆశపడినా ఏమాత్రం కార్యం జరగట్లేదు కదా. ఆయన సన్నిధులు నీవు ఆయన వైపు చూస్తే చాలు, ఈ రోజు నుంచి ఆయన నీ కన్నీరు తుడిచి నీ నోటి నిండా నవ్వు ఉంచునుగాక. నీ కన్నీరు తుడిచి నీ కుటుంబాన్ని నిత్యము సంతోష గానాల చేత నింపబడేట్లా దేవుడు చేయునుగాక. అక్కడ రాసిన మాట, మనం చదివిన మాట, ఆయన ఆమెను చూచి కనికరపడ్డాడు, ఆమెను ఏడవద్దని చెప్పాడు, వెళ్ళి పాడిని ముట్టాడు. వెంటనే ఏం జరిగింది చదవండి ఒకసారి. ఆయన అంటున్నాడు, చిన్నవాడా లెమ్ము. ఒక్క మాట చెప్పాడండి అంతే. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అనుకుని ఉంటారేమో, ఈయనకన్నా మతిపోయిందా, అతను అన్న పడుకున్నాడా పిల్లోడు, ఆ పిల్లోడు అన్న పడుకున్నాడా, మేమేమన్నా పల్లకి మీద తీసుకెళ్తున్నామా, ఏమైంది దీనికి, మతి అన్న పోయిందా అనుకుని ఉంటారేమో. చిన్నవాడా లెమ్మని ఒక్క మాట పలకగానే పాడి మీద నిర్జీవంగా ఉన్న వ్యక్తి లేచి కూర్చున్నాడు. ఆమె చెప్పండి. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన చేతుల్లో ఆయన ఒక్క మాట పంపితే చాలండి, లాజరు బయటికి రా. వాళ్ళ అక్క అంటుంది, అయ్యా 4 రోజులు అయిపోయింది అయ్యా, ఇంకేం వస్తాడు బయటికి, రోగంతో ఉన్నప్పుడు నువ్వు వచ్చి చేయబెట్టి స్వస్థపరిస్తే బాగుపడేవాడు, సమాధిలో పెట్టేశామయ్యా, 4 రోజులు అయిపోయింది, పురుగులు పట్టేసి ఉంటాడు, కంపు కొడుతుంటాడు. వాళ్ళ అక్కే సాక్ష్యం చెప్తుంది. ఆయన ఏమన్నాడు తెలుసా, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. ఆమెను చెప్పండి. ఈ రోజున మనం నమ్మాలి, దేవుడు నా కుటుంబంలో కార్యాన్ని చేస్తాడని నమ్మాలి, దేవుడు నా సమస్యల నుంచి నన్ను విడిపించి నన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడని నమ్మాలి, ఎక్కలేనంత ఎత్తైన శిఖరాలు నన్ను ఎక్కిస్తాడని నీవు నమ్మాలి. దావీదు ఎప్పుడు నమ్మేవాడంట, ఇదిగో ఆ కొండ మీద నేను పట్టణం కట్టాలి, అక్కడ నేను నిన్ను ఆరాధించాలి అని ఆశపడేవాడు. ఆ కొండ మీదకి వెళ్ళాలి అంటే అందరూ అనేవాళ్ళంట, అది సాధ్యం కాదయ్యా దావీదు, నువ్వు ఒకవేళ ఇక్కడికి వద్దాం అనుకుంటున్నావేమో, ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు బ్యాచ్, ఎవరో తెలుసా, గుడ్డోళ్ళు కుంటోళ్ళు, వాళ్ళు నేను తరిమేస్తారు అన్నారు. కానీ దావీదు చేసిన గొప్ప ఘనకార్యం, దేవుడు దావీదుతో చేయించిన కార్యం ఏంటి తెలుసా, ఆ కొండ మీద నుంచి వచ్చే మురుగు కాలువలో ఉంది, ఆ కాల వెంబడి వెళ్ళి ఆ గుడ్డి వాళ్ళని కూడా అందరిని తరిమేసి అక్కడ తన దావీదు గోపురాన్ని కట్టాడు. ఈ రోజు నీ మాటలు వింటాను మన జీవితం, అవ్వదు అవ్వదు అంటారు మనల్ని, నీ వల్ల కాదు అంటారు, నీవు పాడలేవని అంటారు, నీవు ప్రసంగించలేవని అంటారు, నీవు ప్రార్థన చేయలేవని అంటారు, నీవు అక్కడ ఆగిపోకూడదు. రకరకాలుగా నేను అనొచ్చు, నీ వల్ల ఏమవుతుంది, నీ వల్ల ఏమవుతుంది అని అంటారు, కానీ అక్కడ ఆగిపోకూడదు. నా దేవుడు నా పక్షం ఉండగా నేను దేన్నైనా జయించగలుగుతాను, నా దేవుడు నా పక్షం ఉండగా నేను ఎంతటిదైనా పోరాడగలుగుతాను. ఆ విశ్వాసం మనలో ఉండాలండి. మనలో విశ్వాసం కంటే ఏముంటుంది ఎక్కువ, అది పోగు చేసుకుంటాం.
దానివల్ల నమ్మకం లేక, విశ్వాసం లేక, ఆయన మీద ఆధారపడలేక కార్యాలు చూడలేకపోతున్నాం. ఈ రోజున ఆమె కన్నీటిని చూచిన దేవుడు వచ్చి కన్నీరు తుడిచాడు. హాగరు కన్నీళ్ళకి కారణాలు వెంట వచ్చాం. దేవుని సంధికి దూరం అయిపోయింది, దేవుని బలిపీఠానికి దూరం అయిపోయింది, దేవుని సహవాసానికి దూరం అయిపోయింది. దానివల్ల వచ్చిన కన్నీళ్లు. కానీ ఆ కన్నీటిని తుడిచాడు, మరలా వారికి మంచి రోజులు దేవుడు ఇచ్చాడు. ఇక్కడ మనం చూస్తే విధవరాలు కన్నీళ్లు ఏడుస్తూనే ఉంది. ఆయన పాడితోనైనా మాట్లాడతాడు, సమాధితోనైనా మాట్లాడతాడు, మరొక మాట చెప్పనా, సింహాలతోనైనా మాట్లాడతాడు. ఆమెను చెప్పండి, ఎక్కడ మాట్లాడాడు? దానియేలు సింహపు బోనులో వెయ్యాలని చెప్పి వాళ్ళందరూ కూడా కంకణం కట్టుకుని తీసుకుని వెళ్ళి పడేస్తుంటుంటే దానియేలు సింహాల బోనులో పడకముందే సింహాలతో మాట్లాడాడు. సింహాలారా, మీరు నోరు తెరవకూడదు, మీరు నోరు తెరవకూడదు, నా సేవకుడు వస్తున్నాడు. వెంటనే అవన్నీ నోరు మూసుకొని ఆ దానియేలు ఆ రాత్రంతా సింహాల బోనులో ఉన్నప్పుడు, సింహాల గుహలో ఉన్నప్పుడు ఏమాత్రం కూడా ఆ దానియేలుని హాని చేయకుండా చుట్టూ ఆయన చక్కగా పరుపులాగా పడుకొని ఉంటాయి. అవునండి, ఈ రోజు నీ మాటలు వింటాను మనము. ఈ రోజున ఎంతమంది సింహాల్లాగా నీకు నోరేసుకొని పడుతున్నారు నీ మీద? ఎంతమంది నిన్ను అవమానకరంగా మాట్లాడుతున్నారు? వీళ్ళదొక బ్రతికేనా? వీళ్ళదొక జీవితమేనా? వీళ్ళదొక ప్రార్థనేనా? వీళ్ళు చేసేది కూడా భక్తేనా అని ఎంతమంది అంటున్నారు? ప్రతి సింహాల నోరు నా దేవుడు మూయించబోతున్నాడు. ప్రతి సింహాల నోరు నా దేవుడు ఈ రోజు మూయించబోతున్నాడు. నిన్ను ఏ నోటితో ఒకవేళ నిన్ను నిందించారో వాళ్ళే నిన్ను బట్టి దేవుని గణపరిచేటట్లుగా నా దేవుడు చేయబోతున్నాడు. నీవు ఎవరిని బట్టి కృంగిపోయి కన్నీరు గార్చావో వాళ్ళే దేవుని మహిమపరచుచు ఉండగా నీ కన్నీరు నా దేవుడు తొడవబోతున్నాడు. విశ్వసించండి. ఈ రోజున విస్తారమైన ప్రసంగాలేం కాదు, నీకు అర్థమయ్యే 2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నా. మనము దేవుని సన్నిధిలో కార్చిన కన్నీరు అది మన సమస్యలను బట్టో పరిస్థితిని బట్టో కారుస్తున్నాం. ఇక్కడ మనం చూస్తే హాగరు జీవితంలో కన్నీళ్ళు ఎందుకు వచ్చాయి? ప్రతిరోజు దేవునిలో ఉండవలసిన వ్యక్తి, దేవుని సన్నిధిలో ఉండవలసిన వ్యక్తి, దేవునిలో సహవాసం చేయవలసిన వ్యక్తి సన్నిధికి దూరం అయిపోయి, సహవాసానికి దూరం అయిపోయి, బలిపీఠం కట్టడానికి దూరం అయిపోయింది. అందుకు కన్నీళ్ళు వచ్చాయి. ఎడారిలో ఆమెను కలుసుకున్నాడు, అరణ్యంలో ఆయన దగ్గరికి దిగి వచ్చాడు, నీటి బొగ్గను పుట్టించాడు, వారి ప్రాణాలు తెప్పరెల చేశాడు. వారిని అంటున్నాడు, ఇదిగో గొప్ప రాజులు పుడతారు అని వాగ్దానం చేసి దీవించాడు. కన్నీరు తుడిచాడు. ఇక్కడ మనం చూస్తే విధవరాలు తనకు ఒక్కగానొక్క బిడ్డ చనిపోతే దిక్కుదోచని పరిస్థితుల్లో సమాధి చేస్తానికి వెళ్తుంది. కనికిరి పడిన దేవుడు వచ్చి పాడిని ముట్టి కన్నీరు నుంచి విడిపించాడు. ఆ కన్నీరు తుడిచిన దేవుని సందులో ఆమె ఎంత గంతులేసి ఉంటుంది. ఈ రోజున సమస్యలకు కారణం కన్నీళ్లు. ప్రతిరోజు కన్నీళ్లు కన్నీళ్లు కన్నీళ్లు, సమస్యలను బట్టి కన్నీళ్లు విడుస్తున్నారు. ఎవరో ఏదో అంటున్నారని చెప్పి కన్నీళ్లు విడుస్తున్నారు. ప్రతిదానికి కన్నీరు అసలు ఎంత విలువని చెప్పాను కదా గడిచిన వారం. కన్నీరు చాలా విలువైనది, దాన్ని వ్యర్థంగా మనం పోగొట్టకూడదు. నీవు కార్చే కన్నీరు అప్పటికప్పుడు దేవుని సన్నిధిలో కార్చగలిగితే, అప్పటికప్పుడు తయారైన ఆ కన్నీరు నీవు దేవుని సన్నిధిలో ఆయన పాదాల మీద కార్చగలిగితే, ఒక స్త్రీ ఉంది కదా ఇప్పుడు మనం చదివిన అదే అధ్యాయం కొంచెం అటు పేజీ తిప్పితే, యేసు క్రీస్తు ప్రభుల వారు ఒక ఇంటికి భోజనానికి వెళ్ళారు. భోజనానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు కాళ్ళు కడుక్కోక నీళ్ళు ఇవ్వాల, తుడుచుకోవడానికి టవల్ ఇవ్వాల, పలకరించాలా సరైన రీతిలో. కానీ ఆమె వచ్చింది, ఆమెను అందరూ పాపాత్మురాలు 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 ముద్ర వేసేసి ఆమెకు ఒక పేరు పెట్టారు. అసలు ఆమె పేరేంటో కూడా తెలియదు. బైబిల్ గ్రంథంలో కూడా పాపాత్మురాలు అని పేరు పెట్టారు. కానీ ఆమె వచ్చింది సరాసరి నేరుగా యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వెళ్ళి ఆమె కన్నీటితో పాదాలు కడిగింది. ఆమెను చెప్పండి, కన్నీటితో పాదాలు కడగడం మామూలు విషయం కాదండి. ఎంత కన్నీరు గార్చి ఉంటుందో, ఎంతగా రోధించుంటుందో. ఆమె ఏమన్నా తెలుసా? అందరు అన్నారు పాపాత్మురాలు పాపాత్మురాలని, కానీ ప్రభువుల వారు ఒక మాట అన్నారు, ఈమె పాపములు క్షమించబడ్డాయి. చెప్పండి ఆమెనని. ఈమె పాపములు ఏమయ్యాయి? క్షమించబడ్డాయి. అప్పుడు ఆమె కన్నీరు తొడబడిందా? తొడబడలేదా? తొడబడింది. ఈ రోజున పాపం వల్ల వచ్చే కన్నీళ్లు, శాపం వల్ల వచ్చే కన్నీళ్లు, అపరాధాల వల్ల వచ్చే కన్నీళ్లు, ప్రతిరోజు ఏదో ఒక సమస్య ద్వారా వచ్చే కన్నీళ్లు, ఈ కన్నీళ్ళన్నిటినీ నా దేవుడి సంవత్సరంలో ముగింపులోనే ఆయన తొడవబోతున్నాడు. ఆయన రాబోతున్న సంవత్సరం మీ నోటి నిండా నవ్వు ఉంచబోతున్నాడు. ఈ రోజున ఎంత కాలం అండి. మరొక చోట జరిగిన సంభవం ఏంటంటే, రాత్రంతా ప్రయాసపడ్డాడు. ఎవరైనా? పేతురు గారు, ఆయన శిష్యుడు. రాత్రంతా ప్రయాసపడ్డాడు.
తెల్లారి వచ్చి అడిగితే, ఏమయ్యా పేతురు ఏమైనా పట్టావా అని అడిగితే, ఏముందండి అంత కన్నీరే. సముద్రంలో నీరుంది కదా, నీకు కన్నీరు ఇంకెక్కడొచ్చింది? సముద్రంలో నీరుందండి, నేను వెళ్ళిన పనిలో నాకు కన్నీరు ఎదురైంది. రాత్రంతా ప్రయాసపడ్డా, రాత్రంతా కష్టపడ్డా, రాత్రంతా చెమటోడ్చా, రాత్రంతా నిద్ర ఆపుకొని కంటికి నేను కునుకు రానివ్వకుండా కష్టపడి ఏదైనా ఒక్క చేప పడుతుందేమని చూసా, కానీ కన్నీరు మిగిలింది. సరే, నేను ఇంటికి వెళ్ళి ఏదైనా అమ్ముకొని నా పిల్లలకి ఏదైనా తీసుకుని వెళ్ళాలన్నా, నా ఇంట్లోకి ఏదైనా వస్తువులు తీసుకుని వెళ్ళాలన్నా ఏమాత్రం నా దగ్గర పైసా లేదయ్యా. ఒకవేళ నేను వెళుతుండగా అప్పులోళ్ళు ఎదురవుతారు. అప్పులోళ్ళు అసలు కట్టకపోయినా ముందు ఏం అడుగుతారు? వడ్డీ అడుగుతారు. కనీసం అసలు కాదు, వడ్డీ ఇవ్వడానికి కూడా నాకు ఒక్క చేప పడలేదు అని బాధపడుతుంటే యేసయ్య ఒక మాట అంటారు, నీ పడవను కొంచెం లోతుకు నడిపించు. ఆమెను చెప్పండి. నీ దోణిని కొద్దిగా లోతునకు నడిపించు. ఎందుకని లోతుకు వెళ్ళాలి? అయ్యా, నాకు తెలియని సముద్రమా, నాకు తెలియని పడవా, నాకు తెలియని చేపలా, నాకు తెలియని సమయమా? అసలు పగలు చేపలు పడవు. రాత్రంతా నేను కష్టపడితే ఒక చేప పడలేదు, ఇప్పుడేం పడుతుంది అయ్యా? రాత్రంతా ఏడ్చి 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 అల్లాడిపోయాను, రాత్రంతా ఏడ్చి ఏడ్చి విసిగిపోయాను, ఇప్పటికి నన్ను విసిగించొద్దు, నేను వెళ్ళిపోతా అని అన్నాడండి పేతురు గారు. ఏమాత్రం వల్ల ఆయన చెప్పిన మాట ప్రకారం దోణిని లోతుకి నడిపించాడు. వల వేస్తే వల పిగిలేనంత చేపలు పడ్డాయి. ఆమెను చెప్పండి. రాత్రంతా కష్టపడ్డాడు, కన్నీరు మిగిలింది, కానీ సూర్యోదయం అయ్యింది. యేసు క్రీస్తు ప్రభుల వారు పేతురు దగ్గరికి వచ్చారు, పడవెక్కారు. ఆయన ముందుకు నడిపించమని వల వేస్తే విస్తారమైన చేపల రాశి పేతురు వలలో పడింది. గట్టిగా ఆమెను చెప్పండి. ఈ రోజున మన ఆలోచన ప్రకారం మన పరుగులు తీస్తుంటాం, మన ఆలోచన ప్రకారం ముందుకు వెళ్తుంటాం. దానివల్ల నష్టమే. దానివల్ల రాత్రంతా ప్రయాసపడ్డాం, పగలంతా ప్రయాసపడ్డాం, నెలంతా ప్రయాసపడ్డాం, రోజు ప్రయాసపడుతున్నాం, ఏమాత్రం మేలు లేదండి అని అంటుంటాం. చూసారా? మనమంతటా మనం వెళ్ళడం కాదు. దేవా నీ చిత్తమేది? దేవా నీ చిత్త ప్రకారంగా నన్ను నడిపించు. దేవా నీ చిత్త ప్రకారంగా నా పడవను ముందుకు సాగించు, నా యాత్రను ముందుకు సాగించు, నా ఉద్యోగాన్ని ముందుకు సాగించు, నా వ్యాపారాన్ని ముందుకు సాగించు, నా పరిచర్యను ముందుకు సాగించు అని మనం అడగగలిగితే ఆయన నీ పడవ నింపబోతున్నాడు, ఆయన నీ వలని నింపబోతున్నాడు, ఆయన నీ కుటుంబాన్ని నింపబోతున్నాడు. ఏ కన్నీటితో వేదన పడుతున్నా ఆ కన్నీరు ఈ రోజు నుంచి నాట్యముగా మార్చబడబోతుంది. ఆ కన్నీటిని నా దేవుడు ఆయన చేతితో తుడవబోతున్నాడు. మరణం అనేది మరి అన్నడు ఉండకుండా ఆ మరణాన్ని ఆయన మింగివేసి ప్రతివాని కన్నుల మీద బాష్ప బిందులను ఆయన ఈ రోజు నుంచి తుడుచునుగాక. ఈరోజు నీ మాటలు వింటున్న మనం ప్రతిరోజు ప్రతి క్షణం ఆయన సన్నిధిలో కన్నీటితో ఉంటున్నాం. ఆ కన్నీరు చూసిన దేవుడు మాట్లాడుతున్నాడు, నీ కన్నీరు నేను తొడవబోతున్నాను. మొదటిది హాగరు కన్నీళ్ళు విన్నాం, రెండవది నాయని కన్నీళ్ళు విన్నాం. ఇప్పుడు మరొక మాట మీకు చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం. అక్కడ రాసిన మాట చక్కటి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము ఎలా వెతికాడంటండి? శ్రద్ధగా వెతికాడు. అంత పోగొట్టుకున్న తర్వాత, జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్న తర్వాత, ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న తర్వాత, దేవుడిచ్చినటువంటి సన్నిధిని పోగొట్టుకున్న తర్వాత ఇక శ్రద్ధగా వెతకడం మొదలుపెట్టాడు. ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న తర్వాత ఈ రోజున నేను చెప్పేది ఏంటంటే, సమయాన్ని పాడు చేసుకున్నాడు ఏశావు. సమయాన్ని దూరం చేసుకున్నాడు. దూరం చేసుకొని ఒక్క ఆశీర్వాదం కూడా నాకు లేదయ్యా, ఒక్క ఆశీర్వాదం కూడా నేను పొందుకోలేదయ్యా, ఒక్క ఆశీర్వాదం కూడా నాకు రాలేదయ్యా అని సమయం అంతా పోయిన తర్వాత అంట ఆ ఆశీర్వాదం పొందగోరి అది పొందలేకపోయాడని చెప్పి కన్నీళ్లు విడుస్తున్నాడు. ఈ రోజున దేవుడిచ్చిన ఆశీర్వాదం, దేవుడిచ్చిన కృప, దేవుడిచ్చినటువంటి సమయం, దేవుడిచ్చినటువంటి ఆరోగ్యం, దేవుడిచ్చినటువంటి ఆయుష్, సమయం ఉండగానే ఆయన కొరకు మనం జీవించుదుముగాక. ఆయన రాకడలు ఎత్తబడే గుంపులో మనం సిద్ధపరచబడుదుముగాక. ఒక దినాన్ని ఎలాగేనంట 10 మంది కన్యకలు సిద్ధపడి బయలుదేరి వెళ్ళారు. సిద్ధపడి మేము కూడా పెండ్లి కుమారుని ఎదుర్కోవాలి, పెండ్లి కుమారుడితో కూడా మేము ఉండాలి అని సిద్ధపడి వెళ్ళారు. పెండ్లి కుమారుడు రావడం కొంచెం ఆలస్యమైంది. 10 మంది దివిటీలు పట్టుకెళ్ళారు, 10 మంది దీపాలు వెలిగించుకొని వెళ్ళారు, 10 మంది నూనె తీసుకుని వెళ్ళారు. ఆ రాత్రి ఆయన రావడం కొంచెం ఆలస్యమయ్యేసరికి అందరూ కొంచెం కొనికి నిద్రపోతే ఈలోపు ప్రభు స్వరం వినబడుతుంది, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ఆ స్వరం వినబడగానే వెంటనే వాళ్ళందరూ ఉలిక్కుపడి లేచి
చూసుకుంటే 5 దీపాలు వెలుగుతున్నాయి, 5 దీపాలు ఆరిపోతున్నాయి. వెంటనే వీళ్ళు అంటున్నారు పక్కన వాళ్ళతో, మీ దాంట్లో కొంచెం నూనె మాకు ఇవ్వండి, మేము కూడా వెలిగించుకొని అక్కడికి వస్తాం. అమ్మా, మా దాంట్లో నూనె మీకు ఇవ్వడానికి, తీరా మీకు ఇచ్చిన తర్వాత మీకు చాలక మాకు చాలక అందరం విడవబడే పరిస్థితులకు వెళ్ళిపోతాం. ఇదిగో అక్కడ అంగడి ఉంది, అక్కడికి వెళ్ళి కొనుక్కొచ్చుకోండి అని చెప్పేసి 5 హడావుడిగా దీపాలు పట్టుకుని వెళ్ళిపోయారు. సిద్ధపడిన కన్నికలు పెండ్లి కుమారునితో కూడా విందులోకి వెళ్ళిపోబడ్డారు, కొనిపోబడ్డారు. 5 విడవబడ్డారు. ఈ రోజున మనము ఈ మాటను ఆలోచన చేస్తే, నూనె అనగా పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఈ రోజున పరిశుద్ధాత్మను నీవు ప్రతిరోజు పొందుకుంటున్నావా? నేను పొందుకున్నానండి గడిచిన సంవత్సరం ఒకసారి, నేను పొందుకున్నానండి పలానా సభల్లో ఒకసారి, నేను పొందుకున్నానండి ఎప్పుడో గుర్తు రావట్లేదు కానీ పలానప్పుడు అని చెప్తుంటాం. కానీ ఎప్పుడో ఒకసారి పొందుకోవడం కాదు, ప్రతిరోజు నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడుగాక, ప్రతిరోజు పరిశుద్ధాత్మ వరముల చేత నీవు అలంకరించబడుదువుగాక, ప్రతిరోజు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం చేత నీవు నింపబడి తడపబడుదువుగాక. ఆ పరిశుద్ధాత్మను నింపబడితేనట ఎప్పుడు ఆయన స్వరం వినపడుతుందో అప్పుడు సిద్ధంగా ఉంటాం. ఎప్పుడైనా స్వరం వినపడుతుందో అప్పుడు మనం సిద్ధపడి ఆయనతో కూడా మేఘాల మీద కొనిపోబడే గుంపులో ఉంటాం. అలా కాకుండా సిద్ధపడుకోకుండా రక్షణను నిర్లక్ష్యం చేసి, లోకాన్ని స్నేహించి, లోకాన్ని ప్రేమించి, లోకాన్ని ఆశించి, లోకాన్ని ఎంతసేపు కోరుకొని మనం ఉన్నట్లయితే ఈ లోకం ఒక రోజున మనల్ని నరకానికి తీసుకుని వెళుతుందని గుర్తించాలి. సిద్ధపడిన 5 బయలుదేరి వెళ్ళారు, 5 విడవబడ్డారు. 10 మంది సిద్ధపడి వెళ్ళారు, కానీ 5 మాత్రం పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నారు. ఏ క్షణాన ప్రియుని స్వరం వినబడినా, ఏ క్షణాన ప్రభు స్వరం వినబడినా, ఏ క్షణాన ప్రభు ఇదిగో రండి అన్న మాట వినబడినా, సిద్ధపడే గుంపులో నీవు నేను మనందరము సిద్ధపరచబడుదుముగాక. మనము పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ప్రతిరోజు అభిషేకం చేత నింపబడి సిద్ధపాటు కలిగిన వధువు సంఘముగా మార్చబడుదుముగాక. ఏశావు జ్యేష్ఠుడే, ఏశావు జ్యేష్ఠత్వము హక్కు ఉన్నవాడే, ఏశావు దేవునితో కూడా ఆయన ఆశీర్వాదాలు అనుభవించవలసిన వ్యక్తే. కానీ ఏం చేశాడు తెలుసా? సమయాన్ని పోగొట్టుకున్నాడు, సమయాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు. జ్యేష్ఠత్వ హక్క నాకెందుకులే, ప్రాణం ఉంటే చాలు, జ్యేష్ఠత్వ హక్క నాకు అవసరం లేదురా, ఒక్క పూట అన్నం దొరికితే చాలు అని అనుకున్నాడు. జ్యేష్ఠత్వ హక్కుని పోగొట్టుకున్న తర్వాత, సమయం పోగొట్టుకున్న తర్వాత, దేవుని రాకడ విడవబడిన తర్వాత అప్పుడు బోరుని ఏడుస్తున్నాడు. ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో 5 10 మంది బయలుదేరి వెళ్ళి 5 ఎందుకు విడవబడ్డారు? తర్వాత వాళ్ళు పిలుస్తున్నారు, అయ్యా మేము సిద్ధపడి వచ్చాం, నూనె తెచ్చుకున్నాం, మా కోసం తలుపుది అంటే తలుపు తీసే పరిస్థితి లేదు. ఈ రోజున అప్పుడు కన్నీరు గారుస్తున్నారు. వాళ్ళ కన్నీరు విడవబడినందుకు, విడవబడిన తర్వాత కన్నీరు గార్చే ప్రయోజనం లేదు. సమయం ఉన్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే, ఆహారం శుభ్రంగా తినగలిగి తిరుగుతున్నప్పుడే, అన్ని అవయవాలు సవ్యంగా పనిచేస్తున్నప్పుడే నీవు దేవుని కొరకు జీవించే వ్యక్తిగా మార్చబడుదువుగాక. రోషము కలిగి దేవుని కొరకు సాక్షిగా బ్రతకగలిగిన వ్యక్తిగా నీవు నేను మనందరము మార్చబడుదుముగాక. ఈ రోజునైనా ఈ మాటలు విన్న తర్వాత అయినా కన్నిటికి కారణం హాగరు కన్నీళ్లు మనం చూస్తూ వచ్చాం. సన్నిధికి దూరం అయిపోయింది, సహవాసానికి దూరం అయిపోయింది, బలిపీఠానికి దూరం అయిపోయింది. రెండోదిగా మనం వింటూ వస్తున్నాం, విధవరాలి కన్నీళ్లు సమస్యలో ఉంది, కన్నీళ్ళలో ఉంది, కుమారుడు చనిపోయిన బాధలో ఉంది. వచ్చాడు అక్కడికి, పాడిని ముట్టాడు, కార్యం జరిగించాడు. ఈ రోజున ఏ కలవరాలతో ఎవరున్నా, ఏ సమస్యలతో ఎవరు నింపబడిపోయి బలహీనులై బాధపడుతున్నా, ఆయన రాబోతున్నాడు, మిమ్మల్ని ముట్టబోతున్నాడు, ఆయన రాబోతున్నాడు, కార్యం జరిగించబోతున్నాడు, ఆయన రాబోతున్నాడు, నీ కన్నీరుని తొడవబోతున్నాడు. సింహాల నోళ్లు మూయించిన వాడు ఆయన, ఒక్క మాటను పంపితే సమాధిలో ఉన్న లాజరును బయటికి రప్పించిన వాడు ఆయన, ఒక్క మాటను పంపితే ఆ మాట ప్రకారముగా ఖాళీ పడవను నింపినవాడు. ఈరోజు నిన్ను నింపబోతున్నాడు, నిన్ను సమృద్ధితో నింపబోతున్నాడు. ఆయన ఏ బలహీనత నీలో ఉండాలని కోరుకునేవాడు కాడు. ప్రతి బలహీనతలన్నిటిని తొలగించి ఆయన నీ కన్నీరు తుడుచునుగాక. ఇక్కడ మూడోదిగా మనం చూస్తే ఏశావు కన్నీళ్లు. ఆ ఏశావు కన్నీళ్ళు ఇది ఎందుకు వచ్చిందో తెలుసా? సమయం పోగొట్టుకున్నాడు. దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇస్తున్నారా? దేవునితో గడపాల్సిన సమయం ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడానికి గడుపుతున్నారా? ప్రతిరోజు మోకరించడానికి, స్తుతించడానికి, బలిపీఠం కట్టడానికి, ప్రార్థన చేయడానికి, పరిశుద్ధాత్మ చేత నింపబడడానికి సమయాన్ని అప్పగించుకుంటున్నారా? ఆయన మాట్లాడుతున్నాడు, మనం అలా ఉంటే, సమయాన్ని కాపాడుకుంటే కన్నీళ్ళు ఇక మనం విడవం. ఆమెను చెప్పండి,
కన్నీళ్ళు మన వెంట రావే. ఆమె చెప్పండి. నీ కన్నీటికి ముగింపు కలగబోతుంది. నీ కన్నీటిని ప్రభు తొడవబోతున్నాడు. ఈ రోజున సమయం ఉండగానే ఆయన వైపు తిరుగుదాం. సమయం ఉండగానే ఆయన మీద ఆధారపడదాం. సమయం ఉండగానే అయ్యా ఇదిగో నా కన్నీటిని తుడిచి నీ రాకడ ఎత్తబడి గుంపులను సిద్ధపరచవా అని మనం కోరుకుందాం. ఈ రోజున ఒక్క మాట మీకు చదివించి ప్రార్థన చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. 2వ అధ్యాయం 15వ వచనం రాయబడిన మాట, అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన, వినండి వినండి అందరూ వినండి, మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసిన దేవుడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎత్తివేసిన తర్వాత ఏం జరిగిందంట? అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింప చేయబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. మన అపరాధంలో వచ్చిన పాపంలో వచ్చినటువంటి ఆ మరణాన్ని ఏం చేశాడు తెలుసా? మేకులతో ఆ పత్రాన్ని ఎక్కడ కొట్టాడు? సిలువకు కొట్టేశాడు. కొట్టడం మాత్రమే కాదు, ఇక ఎన్నడూ అపవాది ఇదిగో నీ బిడ్డలు తప్పు చేశారు, నీ బిడ్డలు పొరపాటు చేశారు, నీ బిడ్డలు పాపం చేశారు, నీ బిడ్డలు దోషం చేశారు అని చెప్పడానికి వీలు లేకుండా చేవ్రాతను ఆయన తుడిచి వేశాడు. ఆమెన్ చెప్పండి. మనం అనుకుంటాం నా రాతింతే, నా బ్రతికింతే, నా జీవితం ఇంతే, నా కర్మ ఇంతే అని అనుకుంటారు. కానీ ఆయన నీ తల మీద ఉన్న ప్రతి చేవ్రాతను ఆయన కొట్టివేయబోతున్నాడు, తుడిచివేయబోతున్నాడు. ఆయనతో కూడా నిన్ను జీవింప చేయబోతున్నాడు. అందుకొరకు మన కన్నీరు తుడిచి దేవుడు మన కోసం వచ్చాడు. ఇంతవరకు నా గతి ఇంతేనండి, నా రాతి ఇంతేనండి, నా బ్రతికింతేనండి, నా జీవితం ఇంతేనండి, నా కర్మ అని అనుకుంటున్నాను చూసారా? దానిని సిలువకు మేకులతో కొట్టి దాన్ని చేవ్రాత అంతటిని కూడా ఆయన ఏం చేశాడు చెప్పండి అందరూ? తుడిచివేశాడు. ఈ రోజున తుడిచివేసిన తర్వాత ఇక అపరాధం కనపడదు, తుడిచివేసిన తర్వాత పాపం కనపడదు, తుడిచివేసిన తర్వాత నేరం కనపడదు. అక్కడ ఏముందో తెలుసా? మీ అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింప చేయడానికి మీ కన్నీరు ఆయన తుడుస్తున్నాడు. ఆమెన్ చెప్పండి. మిమ్మును ఆయనతో కూడా జీవింప చేయాలని కన్నీరు తుడుస్తున్నాడు. ఈ రోజున ఈ కన్నీళ్ళు దేని కొరకు వస్తున్నాయి? దేని కొరకు కన్నీరు గారుస్తున్నారు? బలహీనతగా ఉందనా? రోగం ఉందనా? సమస్య ఉందనా? అప్పులు ఉన్నాయనా? ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయనా? ఇంట్లో వాళ్ళ మాట వినట్లేదు, ఇంట్లో వాళ్ళు నన్ను పట్టించుకోవట్లేదనా? నీ కన్నీరు ఏదైనా కావచ్చు. ఈ సంవత్సరం ముగింపులో కన్నీరు ప్రభు తుడిచాడు. ఈ సంవత్సరం ముగింపులో ఇక కన్నీరు నీకు ఉండకుండా నా దేవుడు ఆ కన్నీరుకు మూలమైనటువంటి ప్రతి చేవ్రాతను ఆయన తుడిచివేసి ఆయనతో కూడా నిన్ను జీవింపచేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ రోజైనా ఈ మాటలు విన్న తర్వాత ఒక్కసారి అయ్యా నా కన్నీళ్ళకి కారణమైనటువంటి ప్రతి పరిస్థితులు, నా కన్నీటికి కారణమైన ప్రతి సమస్యలు, నా కన్నీటికి కారణమైనటువంటి ప్రతి విధమైనటువంటి అవమానాలు, నిందలు వీటన్నిటిని కూడా నీవు తుడిచివేసావని నేను విశ్వసిస్తున్నానయ్యా. ఇదిగో నేను నీతో కూడా జీవించేటట్లుగా నన్ను స్థిరపరచవా? 10 మంది కన్నికల్లో 5 వేడబడినట్లు గుంపుగా నేను ఉండకుండా ఎత్తబడిన గుంపులో నూనె అనే పరిశుద్ధాత్మ నేను పొందుకుంటూ నీలో ఆత్మీయతలో నేను ఎదిగేటట్లుగా నన్ను చేయవా? ఒక్క క్షణం మనం ఆశపడగలిగినట్లయితే ఏశావు వలె సమయాన్ని పోగొట్టుకునే వారిగా కాక సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ సమయాన్ని దుర్వినియోగపరచుకొనక జ్ఞానుల వలె మనం నడుచుకునేట్లుగా నన్ను స్థిరపరచయ్యా అని ఒక్క క్షణం అడగగలిగితే మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి, తల్ల వంచండి, ఒక్క క్షణం ప్రార్థన చేసుకుందాం. ఆయన నీ కన్నీటిని తుడుస్తున్నాడు. ఆయన నీ కన్నీటిని తుడుస్తున్నాడు. పాపం అనే రుణపత్రాన్ని, పాపం అనేటువంటి కన్నీటిని ఆయన తుడుస్తున్నాడు. ఒక్క క్షణం చిన్న ప్రార్థన చేసుకోండి. దేవా నా కన్నీటిని తుడిచే దేవుడవు, నా కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడవు, నా కన్నీటిని, నా దుఃఖాన్ని, నాకు ఆ దుఃఖం ద్వారా వచ్చిన కన్నీళ్లు, సమస్యల ద్వారా వచ్చిన కన్నీళ్లు, వాటన్నిటి నుంచి నన్ను విడిపించండి ప్రభు. కన్నీళ్లు తుడుస్తానన్నారు, ఆ కన్నీటి నుంచి నాకు విడుదల కలుగు చేయండి. హాగరు కన్నీళ్లు వింటూ వచ్చాం. ఆ హాగరు తన కన్నీరు సన్నిధికి దూరం అయిపోవడం వలన, దేవునికి దూరం అయిపోవడం వలన, సహవాసానికి దూరం అయిపోవడం వలన, ప్రార్థన జీవితానికి దూరం అయిపోవడం వలన, బలిపీఠానికి దూరం అయిపోవడం వలన కన్నీరు వచ్చాయి. మరలా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, కన్నీటిని తుడిచాడు. విధవరాలు కన్నీళ్లు, కుమారుడు చనిపోయాడని,
ఆయన అక్కడికి వెళ్ళాడు, కనికరపడ్డాడు, పాడిని ముట్టాడు, కన్నీటిని తుడిచాడు. ఆయన పాడితోనైనా మాట్లాడతాడు, చనిపోయిన శవంతోనైనా మాట్లాడతాడు, సింహాలతోనైనా మాట్లాడతాడు, సముద్రంతోనైనా మాట్లాడతాడు, సమాధితోనైనా మాట్లాడతాడు. ఆయన సమస్తము చేయగలిగిన వాడు. ఒక క్షణం నీ కన్నిటికి కారణాలు ఏంటి? నీ కన్నిటికి కారణం ఎవరు? నీ కన్నిటికి ఏది నిన్ను బాధిస్తున్న కారణం? ఒక్క క్షణం దేవునితో చెప్పండి. ఆయన ఎరిగినవాడు. ఏశావు కన్నీళ్ళు, సమయాన్ని పోగొట్టుకున్నాడు. 5 కన్నీళ్ళు ఆత్మను పోగొట్టుకున్నారు. ఆయన మన కన్నీరు తొడవడానికి సిలువ మీద మన అపరాధములన్నిటినీ కూడా మేకునకు తగిలించి కొట్టి రుణపత్రంను ఆయన తుడిచేశాడు. రుణపత్రాన్ని ఆయన తీసివేసేశాడు. ఇక నీకు అప్పు లేకుండా చేశాడు, బాకీ లేకుండా చేశాడు, బాధ లేకుండా చేశాడు. విశ్వసించండి. అయ్యా, నా బలహీనత నుంచి నన్ను విడిపించండి, నా బలహీనత ద్వారా వచ్చిన కన్నీళ్ళ నుంచి నన్ను విడిపించండి. ఒక్క క్షణం చిన్న ప్రార్థన చేసుకుంటారా? నా బలహీనత నుంచి నన్ను విడిపించండి ప్రభువా, నా కన్నీటి నుంచి నన్ను విడిపించండి ప్రభువా, నాకున్న సమస్య నుంచి నన్ను విడిపించండి ప్రభువా. చేవ్రాతను తుడిచివేసి నా నోటి నిండా నవ్వు కలుగు చేయండి ప్రభువా. ఒక క్షణం చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, గొప్ప దేవుడు, నీకు వందనాలయ్యా. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, చాలిన సరిపోయిన వాడవు. ఈ విధంగా మరొకసారి నీ సన్నిధిలో మేము ఈ పునరుద్ధాన ఆదివారపు ఆరాధనలో ఎంతవరకు కూడా నీ సన్నిధిలో మేము ఉండడానికి కృప చూపించారు. కన్నీళ్లకు కారణాలు తెలియజేస్తూ వచ్చారు. ఆ కారణాలకు ఉన్న వాటిని మీరు తొలగిస్తారని మాట్లాడుతూ వచ్చారు. అవును ప్రభువా, ఎవరెవరి కన్నీళ్లు ఎందు నిమిత్తం ఉన్నాయో, ఎవరెవరి కన్నీళ్ల ద్వారా ఎంత వేదన పడుతూ నలిగిపోతున్నారో కారణాలు కూడా తెలిసిన దేవుడు అయ్యా. ఆ కారణాలను మూలాలతో సహా తీసివేయండి. ఆ కారణమైన సమస్యలన్నింటినీ వేళ్లతో సహా పెళ్లగించండి, కార్యాలు జరిగించండి ప్రభువా. ఏశావు కన్నీటికి కారణం సమయాన్ని పోగొట్టుకోవటం. 5 కన్యకల కన్నీటికి కారణం ఆత్మను పోగొట్టుకోవటం, సిద్ధపరచుకోకపోవటం. మేము ప్రతిదినం కొన్ని పరిశుద్ధాత్మత నింపబడి రక్షణ పొందుకుని రాకడ కొరకు సిద్ధపడగలి గుంపులో మేము సిద్ధపరచబడ్డానికి, మా కన్నీరు తుడవబడ్డానికి గొప్ప కార్యాలు జరిగించమని చేతులకు అప్పగిస్తాం. మరొకసారి ఈ దినాన ఆరాధనలో పాలు పంపులు పొందిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. ఎవరెవరు బలహీనులుగా ఉన్నా, రోగులుగా ఉన్న వారిని మీరు ముట్టి స్వస్థపరచండి. గర్భిణీ స్త్రీలకు చక్కటి ఆరోగ్యం, తల్లికి బిడ్డకి క్షేమం, చక్కటి సుఖమైన ప్రసవం మీరు అనుగ్రహించండి తండ్రి. ఎవరెవరు అయ్యా ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, చేతి పనుల్లో, కూలి పనులు వారమంతా ప్రయాణం చేస్తున్నారో వారి ప్రయాణాల్లో కాపుదలు ఇవ్వండి. వారు డ్రైవింగ్ చేస్తున్నారు, వారు నేను ఏ పని చేస్తున్న ప్రతి ఒక్క పనిలో నీ కృప తోడుగా ఉంచండి. ఎంత దూరాలు వారు వెళ్ళొస్తున్నా వారు వెళ్ళి మరలా గృహాలకు చేరేందుకు కాపుదలు దయచేయండి. ఈ పండుగ దినాల్లో ప్రతి ఒక్క కుటుంబాల్లో సమాధానం, క్షేమం, నెమ్మదిని దయచేయండి. అదేవిధంగా చెల్లం పిల్లలు చదువుకుంటుండగా చక్కటి జ్ఞానం ఇవ్వండి అయ్యా. ఈ సెమీ క్రిస్మస్ ఆరాధనలో బిడ్డలు నా క్రిస్మస్ ఆరాధన కొరకు నాయన స్కిట్ వేస్తూ వాక్యాన్ని నాయన కంఠపాఠంగా నేర్చుకుంటూ వాక్యాన్ని చెప్పడానికి సిద్ధపడుతున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని జ్ఞానంతో నింపండి. కృప కలిగిన బాహుచాపి కార్యాలు జరిగించండి. పండగ ఆరాధనలు మహిమకరంగా జరిగించండి. మేలు కొరకు సమస్తం సమకూడేటట్లుగా మీరు సహాయం చేసి మీ ఘనమైన నామమునకు మాత్రమే మీరు మహిమను తెచ్చుకోనమని ఆరాధనలో పాలుపంపుల మంది ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి నీ రాకడ కొరకు సిద్ధపరిచినందుకే వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన శక్తి గల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును మనవలే ప్రార్థించి సకల పరిశుద్ధులకును ఈ దినాన సన్నిధిలో చేరిన ప్రతి వానికిని వారి కుటుంబాలకును ఈ వారమంతా వారు చేసుకున్న ప్రతి జీవనోపాధి పనుల్లో ఆయన కృపా సమాధానములు సమృద్ధిగా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబమును ఆశీర్వదించునుగాక. ఆమేన్.